ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. దొంగలు ఇళ్లలోని నగదునే కాదు ఎంతో కష్టపడి వ్యవసాయ బావుల వద్ద రైతులు పెట్టిన మోటార్లను వైర్లను వదలటం లేదు. దీంతో ప్రతిసారి మోటార్లు తెరవటం దొంగలు ఎత్తుకోవడం పరిపాటిగా మారిపోతోంది. దీంతో వ్యవసాయ పొలాలకు నీళ్లు పెట్టడం ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో దొంగలకు కాపలాగా సోలార్ సిస్టంతో మూడో కన్ను నిఘా నేత్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు అవే రైతుల పాలిట శ్రీరామ రక్షగా నిలుస్తున్నాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ఆకారం గ్రామానికి చెందిన రైతులు ఊరు పక్కనే ఉండే కూడవెల్లి వాగును ఆనుకుని ఉన్న పరిసర ప్రాంతాల వాగులో మోటార్ వేసుకుని పంట పొలాలను సాగు చేస్తారు. ఈ మధ్య కాలంలో రాత్రిపూట దొంగలు మోటార్లను వాటితో పాటు కేబుల్ను ఎత్తుకెళ్తున్నారు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో రైతన్నలంతా ఏకమై తలో పైసా వేసుకుని సోలార్ సిస్టంతో పొలాల వద్ద నిఘా నేత్రాలను ఏర్పాటు చేశారు. దీంతో దొంగల బెడద వదిలింది. దొంగల బెడదతో పాటు స్థానికంగా అవాంఛనీయ ఘటనలు జరిగిన నిఘా నేత్రాలు పట్టిస్తున్నాయి. స్థానికంగా అందరూ రైతులే. అయితే రైతులంతా స్థానికంగా ఉండే కూడవెల్లి వాగులోని నీరే వారి పంట పొలాలకు జీవనాధారం. అయితే అక్కడి నుంచి నీరు పొలాలకు వెళ్లాలంటే మోటార్లు తప్పనిసరి. అదే అదునుగా చేసుకున్న కేటుగాళ్లు రాత్రి సమయంలో మోటార్లను వైర్లను ఎత్తుకెళ్తూ రైతులకు తీవ్ర నష్టాలను మిగులుస్తున్నారు. దీంతో ఎలాగైనా దొంగలను పట్టుకోవాలనే సంకల్పంతో 45,000 రూపాయలతో సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసి వాటి ద్వారా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అయితే ఇందులో ప్రత్యేకత ఏంటంటే ఈ సీసీ కెమెరాల ప్రాంతంలో ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు సంచరిస్తే ఆ సీసీ కెమెరాలు సైరన్ లాంటి శబ్దాలతో ఎవరో ఉన్నారని గుర్తుపట్టే విధంగా ప్లాన్ చేశారంట. అయితే ఇవి ఏర్పాటు చేసిన దగ్గర నుంచి దొంగతనాలు తగ్గాయంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు రైతులు. కూడవెల్లి వాగులో మోటార్లు వేసుకుని రైతులు పంపింగ్ చేసుకుంటూ మోటార్లతోటి కొన్ని పొలాలు వ్యవసాయ భూములు వారించుకునే క్రమంలో దొంగలు తెల్లం దాకా మోటార్లు కానీ కేబుల్ వైర్లు కానీ సర్వీస్ వైర్లు కానీ కోసుకుపోవడం ఎత్తుకోవడం జరుగుతుంది. కాబట్టి రైతులంతా కలిసి ఎట్లయితే మనము గెటాన్ అవుతామనే ఆలోచనతోటి వాళ్ళు ఆలోచన చేస్తే సీసీ కెమెరాలు పెట్టుకున్నట్టయితే మనకు ఈ దొంగతనాలు అనేది చాలా తక్కువైపోద్దని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా తలో రూపాయి జమ చేసుకొని మనిషికి ఎంతో కొంత పోపు చేసుకొని ఆ సీసీ కెమెరాలు తీసుకొచ్చి బిగించి వాళ్లకు దొంగల బారి నుంచి బయటపడ్డారని మేము భావిస్తున్నాం.